హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి వర్క్ చేసినప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్ డిజైన్ అనేది ఇలా వి షేప్లో వస్తుంది. ఇలా వి షేప్లో వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే వర్క్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని తీసుకొని లైనింగ్ని కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. హ్యాండ్కి వర్క్ ఎక్కడ వర్క్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ రెండు సమానంగా పట్టుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ ఖర్చు వదిలాం కదా, ఆ లైన్ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఖర్చు కోసం వదిలిపెడుతూ మనకి హ్యాండ్ షేప్ అనేది వర్క్కి ఎలా ఇచ్చారో అదేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు అనేది రాకుండా నీట్గా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.